సో ఇవి మనకైతే ఈ అక్టోబర్లో లాంచ్ కాబోతున్న మొబైల్స్ అయితే. సో ఈ మొబైల్స్ అనేది మీకు నచ్చితే ఈ మొబైల్ లాంచ్ అయ్యేదాకా మీరు అయితే వెయిట్ చేయండి. నచ్చకపోతే ఇప్పుడు మార్కెట్లో ఉన్న హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మన వీడియోలో అప్కమింగ్ మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ మంత్ అక్టోబర్లో మనకైతే చాలా మొబైల్స్ అనేది లాంచ్ కాబోతున్నాయి. మనకి ఏ మొబైల్ లాంచ్ కాబోతున్నాయి, ఎంత ప్రైజ్లు లాంచ్ కాబోతున్నాయి మీరైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇన్కేస్ మీరు ఏదైనా మొబైల్ కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ కోసం మీరు ఆగన్నా, లేకపోతే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న మొబైల్ మీరు కొనుక్కోకుండా మీకైతే చాలా క్లారిటీ వస్తుంది. ఇన్కేస్ మీకు ఇప్పుడు చెప్పిన మొబైల్స్ ఏ అవసరం లేదంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న మొబైల్స్ మీరైతే ఈజీగా కొనుక్కోవచ్చు. సో కాబట్టి ఈ వీడియో మీరు ఎక్కైతే లాస్ట్ వరకు అయితే చూడండి. మొబైల్ కోసం ఆగన్నా లేకపోతే ఇప్పుడు కొనుక్కోన్నా మీకైతే క్లారిటీ వస్తుంది. మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి వివో V60e. ఇది మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బోతో వస్తుంది అండ్ 200 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇదే ఇందులో స్పెషల్. ఈ మొబైల్లో 200 MP అరౌండ్ ఇది మనకు 35,000 లోపు మనకు లాంచ్ అవుతుంది. సో ఇలా 4th 7th నాడు మనకి మొబైల్ అనేది లాంచ్ అవుతుంది ఫస్ట్ వీక్ లో. సెకండ్ ఇది గూగుల్ పిక్సెల్ 10 Pro Fold. ఇది మనకు 8 inches OLED డిస్ప్లేతో వస్తుంది అండ్ 48 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 10.8 MP కెమెరా ఉంటుంది అండ్ 50 MP by 10 MP మనకైతే ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5015 mAh బిగ్ బ్యాటరీతో మనకైతే మొబైల్ లాంచ్ కాబోతుంది. అరౌండ్ ఏదైతే మనకు 1,80,000 రూపాయలకు ఈ మొబైల్ అనేది మనకు మార్కెట్లో లాంచ్ అవుతుంది. సో 1,80,000 లోపు అని చెప్పుకోవచ్చు. ఇందులో గూగుల్ టెన్సర్ G5 చిప్ సెట్ అయితే యూజ్ చేశారు. సో దీని కాక్ స్పీడ్ ఎంత, ఇది మనకి ఎంత వరకు స్పీడ్ అవుతుంది, ఎంత యాటిట్యూడ్ స్కోర్ వస్తుంది మనకైతే మార్కెట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో థర్డ్ Acer Super ZX Pro. ఇది మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 తో వస్తుంది అండ్ 6.7 AMOLED డిస్ప్లే ఉంటుంది. 64 MP మెయిన్ కెమెరా, 5 MP అల్ట్రా వైడింగ్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది అండ్ 5000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. అరౌండ్ ఇది మనకు 18,000 లోపు మనకు రిలీజ్ అవుతుంది. ఇది ఒక బడ్జెట్ మొబైల్. అండ్ నెక్స్ట్ ఇది OnePlus 15. ఇది మనకు స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 తో మనకైతే లాంచ్ కాబోతుంది అండ్ 6.78 OLED డిస్ప్లే ఉంటుంది. 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 32 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది అండ్ 7300 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. అరౌండ్ ఇది మనకు 70,000 లోపు లాంచ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ ఇది Realme GT 8 Pro. ఇది మనకు స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 తో వస్తుంది. 50 MP ప్రైమర్ కెమెరా, 200 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 7000 mAh బిగ్ బ్యాటరీతో పాటు 120W ఫాస్ట్ ఛార్జర్ కూడా ఈ మొబైల్లో వస్తుంది. అరౌండ్ ఇది మనకు 50,000 లోపు అయితే లాంచ్ అవుతుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు, ఐ మీన్ నా ఉద్దేశంలో. అండ్ నెక్స్ట్ ఇది IQ 15. ఇది మనకు స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 తో వస్తుంది అండ్ ట్రిపుల్ కెమెరా 50 MP ఉంటుంది, 32 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అరౌండ్ ఇది మనకు 54,000 లోపు అయితే లాంచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది Moto G06. ఇది మనకు మీడియాటెక్ Hello G84 Extreme ఎడిషన్ ఇది అండ్ 50 MP మెయిన్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5200 mAh బ్యాటరీతో వస్తుంది. అరౌండ్ ఇది మనకు 14,000 రూపాయలకు లాంచ్ అవబోతుంది. నెక్స్ట్ ఇది లావా Agni 4. ఇది మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 తో వస్తుంది అండ్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 8 MP అల్ట్రా వైడింగ్ కెమెరా, 16 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 7000 mAh బిగ్ బ్యాటరీతో పాటు 66W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అరౌండ్ ఇది మనకు 22,000 లోపు మనకైతే లాంచ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ ఇది Vivo X సిరీస్. ఇందులో మనకు Vivo X300 300 Pro మనకైతే రెండు మొబైల్ లాంచ్ అవుతున్నాయి. మనకు ప్రాసెసర్ అనేది సేమ్ ఉంటుంది. రెండింటిలో మనకైతే మీడియాటెక్ డైమెన్సిటీ 9500 అయితే యూజ్ చేస్తారు. మినిమం 12GB ర్యామ్ ఉంటుంది అండ్ కూడా ప్రో మోడల్లో మనకు 6500 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ బేసిక్ మోడల్లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ప్రో మోడల్లో మనకు 200 MP కెమెరా ఉంటుంది. మనకు బేసిక్ మోడల్లో 50 MP మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రో అనేది మనకైతే అరౌండ్ 70,000 లోపు లాంచ్ అవుతుంది. 300 Pro మనకు 300 అనేది 55,000 లోపు మనకైతే లాంచ్ అవుతుంది. సో నెక్స్ట్ Xiaomi 70 Pro అండ్ 17 Pro Max. సో 17 Pro Max అనేది అరౌండ్ మనకు 75,000 లోపు లాంచ్ అవుతుంది. ఇందులో మనకు డ్యూయల్ డిస్ప్లే ఉంటుంది, 7500 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది, ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 50 MP అండ్ స్నాప్డ్రాగన్ 8 Elite 5 తోటి మనకైతే ఈ ప్రాసెసర్ ఉంటుంది ఈ మొబైల్లో. అరౌండ్ మనకు 75,000 లోపు ఇదైతే లాంచ్ అవుతుంది. సో Xiaomi 7 Pro అనేది మనకు సేమ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 తో వస్తుంది. 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 6300 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. అరౌండ్ ఇది మనకు 73,000 లోపు మనకి ఈ మొబైల్ అనేది లాంచ్ అవుతుంది. సో ఇవి మనకైతే ఈ అక్టోబర్లో లాంచ్ కాబోతున్న మొబైల్స్ అయితే. సో ఈ మొబైల్స్ అనేది మీకు నచ్చితే ఈ మొబైల్ లాంచ్ అయ్యేదాకా మీరు అయితే వెయిట్ చేయండి. నచ్చకపోతే ఇప్పుడు మార్కెట్లో ఉన్న మొబైల్స్కు మీరు అయితే తీసుకోవచ్చు ఈజీగా, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇందులో మనకు Vivo V60e అనేది మనకు 7th నాడు అయితే లాంచ్ కాబోతుంది, అంటే ఈ మంత్ ఫస్ట్ వీక్లో. సో మిగతా అన్ని ఈ మంత్ సెకండ్ వీక్, థర్డ్ వీక్, లేకపోతే ఈ మంత్ ఎండింగ్, లేకపోతే వచ్చే మంత్ ఫస్ట్ వీక్ లోపు మీకు అన్ని మొబైల్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. సో ఈ మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ రివ్యూ కూడా మన ఛానల్ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ఇప్పుడే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏ వీడియో కూడా మిస్ అవ్వరు మీరు. అండ్ దాకా ఈ వీడియో అనేది మీకు ఇంపార్టెంట్ ఇచ్చినట్లయితే, లేకపోతే ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ నేనైతే రిప్లై చేస్తాను. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.